ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. సో ఈరోజు మనము దేవుని యొక్క ఈరోజు వాగ్దానం చూసినట్లయితే, మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహింపబడెను, యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యమును కలిగెను అనుంది. సో యేసుక్రీస్తు వారు తనంతట తానే స్వయంగా దేవుని కుమారుడు, దేవుడే మన మధ్యకి దిగి రావడం జరిగింది. మరి నాకు ఎప్పుడు కూడా ఒక ఆలోచన ఉండేది, మరి తండ్రి దేవుడు యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారు ఆకాశంలో తనను తాను కనపరుచుకొని అందరికీ కనిపించి, మరి ఇదిగో మేమే దేవుని అని నాయందు విశ్వసించేవాడు నశింపడు అని కనపరుచుకోవచ్చు కదా ప్రభా, మరి అందరూ అలా కనిపించడం వల్ల అందరూ విశ్వసిస్తారు కదా అని నాకు ఒక ఆలోచన ఉండేది. దేవుడు నిర్గమకాండంలో ఒక వర్స్ ఈరోజు చూపించాడండి. అదేంటంటే, మోషే ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఫరో యొక్క బారి నుండి, ఫరో యొక్క వేదన నుండి విడిపించి ఎన్నో 10 సైన్స్ చేసి అనేక అద్భుత కార్యములు చేసి వారిని విడిపించి వారిని కనాను దేశంలోనికి నడిపించడానికి సో ఎర్ర సముద్రం ద్వారా వెళ్తారు. వెళ్ళినప్పుడు ఎర్ర సముద్రం కూడా 2గా చీల్చబడింది. సో అంతటి అద్భుత కార్యములు వారు చూశారు ఇజ్రాయేల్ ప్రజలు. ఆ 10 అద్భుత కార్యాలు చూశారు. మరి ఐగుప్తుల ప్రజలకున్న బంగారము, వెండి అంతా కూడా ఇజ్రాయేల్ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. సో అయినప్పటికీ కూడా వారు అంతా తీసుకొని దేవుని యొక్క మహత్ కార్యములు చూసిన తర్వాత కూడా వాళ్ళు ఎడారిలో నడుస్తూ ఉన్నప్పుడు, సో ఎర్ర సముద్రం చీల్చివేయబడిన తర్వాత వాళ్ళు అందులో ఆ ఎర్ర సముద్రంలో ఐగుప్తీయులందరూ మునిగిపోతారు. ఐగుప్తీయులతో పాటు ఫరో రాజు కూడా అందులో మునిగిపోతాడు. సో అందరినీ కూడా దేవుడు ఒక్కరిని కూడా మిగల్చకుండా ఐగుప్తీయులందరినీ కూడా నీళ్ళ వశం అయిపోతారు. అంత గొప్ప అద్భుత కార్యం వాళ్ళందరూ చూసిన తర్వాత వాళ్ళు స్తుతించడం జరుగుతుంది. దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తారు. మిరియాము దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తారు. స్తుతించిన తర్వాత దేవుణ్ణి వాళ్ళు స్తుతించిన తర్వాత దేవుడు ఇంకా ఇంత గొప్ప దేవుణ్ణి, మరి దేవుడే దిగివచ్చి ఆ హోరేబు కొండపైకి దిగివచ్చి, నా యొక్క ఇజ్రాయేల్ ప్రజలైన నా ప్రజలతో నేను మాట్లాడతాను. సో వారందరినీ శుద్ధి చేసుకొని పరిశుద్ధంగా చేసుకొని వారిని కొండ దగ్గరికి, కొండ సమీపంలోనికి మరి నువ్వు తీసుకొని వస్తే నేను వారితో మాట్లాడతాను, నన్ను నేను వారికి కనపరుచుకుంటానని దేవుడు యెహోవా దేవుడు మోషేకి ఆజ్ఞాపించగా, మోషే 2 డేస్ వారిని వారు శుభ్రపరచుకొని మరి ఆ కొండ దగ్గరికి అందరూ వస్తారు. వచ్చిన తర్వాత దేవుడు తన్ను తాను హోరేబు కొండ మీద ఒక అగ్నిలాగా వచ్చి మాట్లాడడం జరుగుతుంది. సో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే యెహోవా దేవుడు వచ్చి వారితో మాట్లాడుతున్నప్పుడు అక్కడ అగ్నిలాగా తో అగ్నిలాగా దేవుడు దిగి రావడం జరుగుతుంది. సో అదంతా చూసిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు నిజంగా ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడు, ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అన్న ఆలోచన వారికి రాలేదు. కానీ వారి మోషేతో ఇలా అంటారు, ఇంత గొప్ప దేవుడు, ఇన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఈ దేవుడైనా, ఇలాంటి మేఘస్తంభంలాగా ఉదయకాలంలో మేఘస్తంభంలాగా రాత్రి అగ్నిస్తంభంలాగా వారికి తోడై ఉన్న దేవుడు మోషే ఫరో యొక్క కఠినమైన హృదయం కలిగిన ఫరో నుండి విడిపించిన ఈ ఇంత గొప్ప దేవుణ్ణి మేము స్తుతించాలి, ఇలాంటి గొప్ప దేవుణ్ణి ఈరోజు కల్లారా మేము చూస్తున్నామని వారు ఆశ్చర్యచకితులు కాలేదు. కానీ మరి మోషేతో వారు అంటారు, ఇదిగో ఇలా మరి ఒకవేళ భయపడతారు, వాళ్ళకి భయం అనేది కలుగుతుంది దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి చూసినప్పుడు. వాళ్ళు అందరూ సంతోషించట్లేదు. సో దేవుడు అది జ్ఞాపకం చేశాడనమాట. దేవుడు తను కనపరుచుకున్నప్పటికీ కూడా సో మన యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది? వారు భయపడిపోయినారు. మరి ఇంత గొప్ప దేవుడు, ఇలాంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం, ఇంకా ఈ దేవుణ్ణి మాత్రమే మేము పూజిస్తాము. పదాజ్ఞలు కూడా ఇవ్వడం జరుగుతుంది, నేనే యెహోవాని, నన్ను తప్ప మీరు ఏ దేవుని కూడా ఆరాధించకూడదు, ఏ దేవుని యొక్క ప్రతిమని కూడా మీరు చేయకూడదు అని చెప్పడం జరుగుతుంది. అవన్నీ చూసినప్పటికీ కూడా వారు పడిపోయిన స్థితిలో ఉంటున్నారు. సో అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడనమాట. సో ఇలా కనిపించినా కూడా ఈ ప్రజలకి వ్యర్థమే, ఇంకా నా యొక్క ఏకైక కుమారుణ్ణి నేను పంపిస్తానని ఈ లోకంలోనికి పంపించడం జరిగింది. మరి యేసు ప్రభువారు తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఎంతగా తగ్గించుకోవడం జరిగిందంటే మరణము పొందునంతగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మన కోసం శిలువలో మరణించారు. పాపం ఎరుగని ఆయన మన కోసం పాపంగా ఎంచబడి ఉన్నాడు.
మన యొక్క పాపాన్ని తను తీసుకొని మన నీతిగా మార్చాడు. ఎందరైతే వేదనలో మరి బాధలో ఉన్నారో యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి సంతోషం ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాడు. మన నీతిమంతులుగా మార్చడానికి ఈ లోకంలోకి రావడం జరిగింది. మనకి వేదన, మన బాధ అంతా తీసివేసి భరితమైన ఆత్మకు బదులుగా స్తుతి వస్త్రమును మనకి ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా మరి దేవుని కుమారులు అవ్వడానికి వారికి అధికారం ఇవ్వబడింది. మీ ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో మీ యొక్క వేదన అన్నీ తీసేసి దేవుడు మిమ్మల్ని సంతోషంతో, సమాధానంతో, దీర్ఘాయుష్యుతో, తర్వాత రక్షణని, అన్నిటికంటే ముఖ్యంగా రక్షణనిచ్చి తన సొంత కుమారులుగా చేసుకోవడానికి, తన సొంత కుమారులుగా అంగీకరించడానికి అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు ఎంతమంది మరి ఇదిగో ప్రభా యేసయ్య నాకు మీరు కావాలి, యేసయ్య అని మీరు ఎంతమంది అయితే చెప్తున్నారో వారందరూ కూడా మీ హృదయంలో ఇలా చెప్తే నాతో పాటు దేవుడు మిమ్మల్ని దేవుడు మీకు ఆయన కుమారులు అవ్వడానికి మీకు అధికారాన్ని ఇస్తాడు. వారు ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యములను చేసిన తర్వాత వాళ్ళు స్తుతించారు. ఎర్ర సముద్రం రెండుగా చీల్చబడింది, ఆరిన నేలపైన నడిచారు. మరి ఐగుప్తు ప్రజలందరూ కూడా నీళ్ళలో ఎలా మునిగిపోయారు అన్నీ చూసిన వాళ్ళు కూడా మరి అందులోకి వెళ్ళిన తర్వాత, ఎడారిలోకి వెళ్ళిన తర్వాత సనుకోవడం జరుగుతుంది. మరి యెహోవా దేవుని పైన వారు సనుగుతూ ఉంటారు. ఇంత గొప్ప కార్యములు చేసిన దేవుని పైన వారు స్తుతించకుండా, దేవుడు చేసిన కార్యములను బట్టి వారికి కృతజ్ఞత లేకుండా, అప్రిషియేట్ చేయకుండా మరి ఎంతో సనుగుతూ ఉంటారు. దేవుడు వారిని అందుకే దానికోసం దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం, లా, 10 కమాండ్మెంట్స్. ఇదిగో నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు సేవించవలను. ఆయన యొక్క ఇంకా ఏ దేవుణ్ణి కూడా మీరు చేసుకోకూడదు, ఏ ప్రతిమను కూడా మీరు చేసుకోకూడదు అని దేవుడు ఒక ఆజ్ఞను ఇవ్వడం జరిగింది. ఎవరైతే నా ఆజ్ఞల యందు విధేయత చూపిస్తారో వారందరికీ కూడా 1000 తరముల వరకు నేను ఆశీర్వదిస్తాడు అని దేవుడు ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ఓల్డ్ టెస్టిమెంట్. అది పాత నిబంధన. మరి ఇప్పుడు క్రొత్త నిబంధన ఏంటి? యేసు ప్రభువారే సత్యముగా, కృపా సత్యముగా ఈ లోకానికి వచ్చారు. పాత నిబంధన పాతగిలిపోయింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనమున్నాము, కృపలో మనమున్నాము. ఎవరైతే యేసు ప్రభువా యేసయ్య నిజంగా నువ్వు కావాలి యేసయ్య అని మరి మీరు ఒకవేళ యేసు ప్రభువారు అందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు వారందరికీ కూడా కుమారులు అవ్వడానికి ఆ అధికారాన్ని మనకిస్తాడు. జాన్ 1:12 ఉంటుందండి. ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు అధికారాన్ని ఇచ్చాడు. భారభరితమైన ఆత్మకు బదులుగా స్తుతి వస్త్రాన్ని మనకి ధరింపచేస్తాడు. కృతజ్ఞత స్తుతి వస్త్రాన్ని మనకిస్తాడు. సంతోషంతో నింపుతాడు. ఆత్మని పరిశుద్ధ ఆత్మతో నింపుతాడు. ఏ క్షణమందు అయితే యేసయ్య నువ్వు కావాలి అనుకున్నారు అదే క్షణంతో మనం పరిశుద్ధాత్మతో నింపబడతాం. పరిశుద్ధాత్మ ఫలాలు ఏంటంటే సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం అన్నీ కూడా మనకు అనుగ్రహింపబడతాయి. ఈ లోకంలో సమాధానం లేదండి. సమాధానం ఎలా వస్తుంది? దేవుని యొద్ద నుంచి మాత్రమే వస్తుంది. సంతోషం దేవుని యొద్ద నుంచి మాత్రమే వస్తుంది. ఈ కృపాకాలంలో మనం మరి అందామా యేసయ్య నువ్వు కావాలి అని ఎంతమంది చెప్తున్నారు? యేసయ్య ఇదిగో నా వల్ల కాదు, ఈ జీవితం జీవించడం నా వల్ల కాదు అని అనుకుంటున్నారో, ఇదిగో యేసయ్య నువ్వే కావాలి, మరి ఈ లోకాన్ని జయించడానికి మీరు మాకు సహాయాన్ని దయచేయండి అని ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మీ అందరికీ కూడా సహాయాన్ని దయచేస్తాడు. ఆమేన్.